హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సిల్వర్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ అనేది ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సిల్వర్ క్లీనింగ్కి నేనైతే ఇక్కడ 2 కుంకుమ బర్రెలను తీసుకున్నానండి. ఇంకా బ్రాస్ ఐటమ్స్ వచ్చేసి మనం ముందుగా ఏ విధంగా క్లీన్ చేయాలో తెలుసుకుందాము. బ్రాస్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువగా పీతాంబర్ వేసి క్లీన్ చేసుకుంటాను. ఇంకా పీతాంబర్తో అయితే చక్కగా క్లీన్ అయిపోతాయండి. ఇంకా వేరే వేరే లిక్విడ్స్ అవి వేస్తూ ఉంటారు. నేనైతే ఒక్క పీతాంబర్ మాత్రమే వాడతాను. ఆ ఒకే పీతాంబర్తోనే ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం పీతాంబర్ని వేసుకున్నాను, మనకున్న ఐటమ్స్ని బట్టి అండి. ఇంకా అందులో కొంచెము విమ్ లిక్విడ్ కానీ ఇంకా ఏ లిక్విడ్ ఉన్నా సరే కొంచెం లైట్గా వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలి, అంతా కలిసేట్టుగా. మనకి తోమడానికి కొంచెం సులువుగా ఉండేట్టుగా ఈ విధంగా లిక్విడ్ లాగా అయితే కలుపుకోవాలండి. మనం ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్స్ కాకుండా కొంచెం సాఫ్ట్ స్క్రబ్బర్స్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే స్క్రాచెస్ పడుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, బౌల్ లోపల బయట అంతా చాలా బ్లాక్గా అయిపోయిందండి. మొన్న సంకష్టహార చతుర్థి పూజ రోజు యూజ్ చేశాను అనమాట. ఇంకా చిన్న వినాయకుడిని పెట్టుకుని పూజ చేశాను కదా, అంతా బ్లాక్గా అయిపోయింది. ఈ బౌల్ వచ్చేసి అసలు ఉర్లీ బౌల్ ఇది. నేను ఏదైనా దేవుడి అభిషేకాలకు యూజ్ చేస్తుంటాను, కాస్త చిన్నదిగా ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వాటర్ వేసుకొని ఫ్రైడే అలా వచ్చినప్పుడు కొన్ని ఫ్లవర్స్ కూడా వేసుకుంటాను. ఇంకా ఫ్రైడే వస్తుంది కదా, ఇంకా ఉర్లీలాగా కూడా యూజ్ చేద్దామనేసి క్లీన్ చేసుకుందామని చేసుకుంటున్నానండి. ఈ విధంగా లోపల బ్యాక్ సైడు అంతా స్క్రబ్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రబ్బర్తో చుట్టూ అంతా కలిసేట్టుగా ఒకసారిగా స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ఇత్తడి వస్తువులే కాదండి, రాగి వస్తువులను కూడా చాలా క్లీన్ చేస్తుంది ఈ పీతాంబరి. చాలా పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్గా చిన్న చిన్న మరకలు కూడా, చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఉన్నా వెళ్ళిపోతాయి వెంటనే. నేనైతే రాగి ఇత్తడి వాటికైతే ఖచ్చితంగా పీతాంబరినే యూజ్ చేస్తాను. ఇలాగా చక్కగా రబ్ చేసిన తర్వాత చాలా నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేత్తో రాస్తూ అంతా పోయేంతవరకు, పీతాంబరి అంతా వెళ్ళిపోయేంతవరకు చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం ఇంత తోమి ఇంత ప్రాసెస్ చేసిందంతా వేస్ట్ అయిపోతుందండి. ఇలాగా వాష్ చేసిన మరకలు వచ్చేసి మనము ఒక పొడి బట్టతో కనుక మంచి సాఫ్ట్ క్లాత్తో కనుక తుడుచుకోలేదనుకోండి, అలాగా అక్కడక్కడ వాటర్ మరకలు అనేది స్పాట్స్ మనకి ఏర్పడిపోతూ ఉంటాయి అలాగా వచ్చేసి ఆరిపోయిన తర్వాత. అందుకని చక్కగా ఒక పొడి క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా అసలు ఏం వాటర్ మరకలు అనేది లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడే షాప్ నుండి కొత్తగా తీసుకొచ్చినట్టు తలతల మిలమిల మెరుస్తూ కనిపిస్తుంది, చాలా గోల్డెన్ కలర్లో. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. సన్ రైజ్ అలా విండో నుండి పడుతుంటే చక్కగా గోల్డ్ కలర్లో ఇలా షైన్ అవుతుందన్నమాట బౌలు. చాలా పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా సిల్వర్ ఐటమ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె తీసుకొని అందులో కొన్ని మనం ఏ ఐటెం అయితే క్లీన్ చేద్దాం అనుకున్నామో ఆ ఐటెం మునిగే వరకు మనము వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను చిన్న ఐటెము కుంకుమ బర్నెలు 2 చిన్నవే సైజువే కాబట్టి నేను కొద్ది వాటర్ అనేది తీసుకున్నాను. మనం చాలా ఐటమ్స్ అయితే పెద్దది అలాంటి రాతండి ఇత్తడి గిన్నెలు లాంటివి అలాగ స్టవ్ పైన పెట్టేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ చాలా వేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగా వాటర్లో కొంచెం బేకింగ్ సోడా, ఆ తర్వాత ఒక నిమ్మ చెక్క, కొంచెం కోల్గేట్ పౌడర్ అనేది అయితే వేసుకున్నానండి. నేను మెజర్మెంట్స్ ఏం లేదు, చిన్న ఐటమ్సే కాబట్టి అప్రాక్సిమేట్గానే వేసుకున్నాను. చాలా చిన్న కుంకుమ బర్న్ అండి. మనకు క్యాప్ వచ్చేసి పైన మంచి నెమలితో, మంచి కార్వింగ్తో, చుట్టూ మువ్వలతో చాలా బాగుంటుంది. ఇక్కడ దీన్ని అయితే నేను క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ఆ వాటర్ మసులుతుంటే ఆ వాటర్లో వేసేసానండి. ఈ విధంగా చక్కగా వాటర్లో పొర్లుతూ ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. మనము క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదండి, ఈ పొర్లడంలోనే చాలా వరకు వైట్గా అయిపోతుంది మనకు ఐటెము. చూడండి చక్కగా పొర్లిపోయింది, చూడండి చాలా చక్కగా వైట్గా అయిపోతుంది. కొంచెం ఏమైనా ఉంటే అదే వాటర్తో మనము ఒక బ్రష్తో స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ కుంకుమ పన్న చాలా వరకు డార్క్గా ఉంది, అందుకే వాటర్లో మసలబెట్టాను. అందులో ఏంటంటే దీనికి ఎనామిల్ పెయింట్ అనేది లేదండి, ఇంకొకటి ఎనామిల్ పెయింట్తో ఉన్న కొంచెం పెద్ద సైజు కుంకుమ బన్న వచ్చి ఉండింది నా దగ్గర, అది కొంచెంగా బ్లాక్ అయిపోయింది. అందుకే నేను స్టవ్ను కట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ వేడిగా ఉంటాయి కదండి, ఆ వేడి వాటర్లోనే వేసుకున్నాను. చక్కగా ఆ ఇంగ్రీడియంట్స్ ఇంత వేసాం కదా, అవి వాటర్ చల్లారేంత వరకు అందులో ఉంచితే ఆ ఇంగ్రీడియంట్స్ అంతా పడుతుంది, పట్టేసి కొంచెం చక్కగా వైట్గా అయిపోతాయి. ఇక్కడ ఈ ఎనామిల్ పెయింట్స్తో ఉన్న కుంకుమ బర్న్ వచ్చేసి కొంచెం పెద్ద సైజు, అటాచబుల్ అండి. మనం క్యాప్ సపరేట్ చేయడానికి ఉండదన్నమాట, దానికే అటాచ్ చేసి ఇచ్చారు. ఇంకా నేను ఈ విధంగా క్యాప్ను కుంకుమ బర్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాను బ్రష్తో. ఇలాగా కాసేపు ఇలా స్క్రబ్ చేస్తే సరిపోతుందండి, ఆల్మోస్ట్ అందులోనే వైట్ అయ్యేసి వస్తాయి. ఇంకా ఈ స్మాల్ సైజ్ కుంకుమ బర్న్ వచ్చేసి మనకు డిటాచబుల్ అండి, ఇది మనకు క్యాప్ని ఇలా తీసేసుకోవచ్చు. దీనికి అస్సలు ఎనామిల్ పెయింట్ లేదు, మువ్వలతో చాలా చక్కగా ఉంటుంది చిన్న కుంకుమ బర్న. ఆ చానాలైంది వాడాక చాలా బ్లాక్ అయిపోయింది. ఇక ఈ విధంగా ఇక్కడ దీన్ని కూడా ఇదా బ్రష్తో ఆ వాటర్లో ముంచుతూ అదే వాటర్తో ఇలాగ కొంచెం స్క్రబ్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువగా ఏం అవసరం లేదు. వెండి ఐటమ్స్ అయినా రాగి ఇత్తడి ఏ ఐటమ్స్ అయినా ఎక్కువగా బయట మనము గాలికి ఉంచామనుకోండి, అవి తొందరగా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుందండి, తొందరగా పాడైపోతాయి. మనం ఈ విధంగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని నీట్గా ఒక పొడి బట్టతో తుడుచుకొని మనము ప్యాక్లో పెట్టుకోవాలండి. లోపల ఏదైనా కవర్లలో కానీ గాలి పోని చోట, గాలి ఎక్కువగా దూరం చోట పెట్టుకుంటే ఎక్కువగా బ్లాక్ అయ్యే అవకాశం ఉండదండి. మనం ఎన్నాళ్ళకు తీసి యూజ్ చేసుకున్నా అంతే చక్కగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయాయో కుంకుమ బర్నెలు రెండు. అయితే చాలా బ్లాక్ అయిపోయి ఉండండి, నాకైతే ఆశ్చర్యం అనిపించింది, చాలా వైట్గా అంటే వైట్గా అయిపోయింది. ఇంకా ఈ బర్నె కూడా రెండు కుంకుమ బర్నెలు చాలా చక్కగా క్లీన్ అయిపోయాయి.